పని గంటలను 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా పని గంటలను పెంచాలనే ప్రతిపాదనను అమలు చేస్తూ వస్తుంది. మరోవైపు పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఇప్పటికే పని గంటలు 10 గంటలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఈ 10 గంటలు పని చేయడం వల్ల కార్మికులు కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి ఉపాధి కోసం పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడతారు. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా చాలా రకమైన సమస్యలు వస్తే ఒత్తిడికి గురవుతారు. ఈ 10 గంటల పని విధానాన్ని తగ్గించాలి, పోరాడి సాధించుకుని 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వంలో మనతో మాట్లాడడానికి కార్మిక నాయకులు, వేతన బోర్డు, కనీస వేతన బోర్డు సంబంధించిన మాజీ చైర్మన్ నారాయణ గారు ఉన్నారు. అడిగి తెలుస్తున్నాం. అన్న చెప్పండి, పని గంటలు పెంచడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు పని గంటలు 8 గంటల నుంచి 10 గంటలు చేయడం అనేటటువంటిది మన రాష్ట్రంలో నిన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 282 జీవో ఆర్డర్ తీసుకొచ్చి 10 గంటలు అఫీషియల్గా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మొత్తం 10 గంటలు చేసుకోవచ్చు అనేటటువంటిది వెసులుబాటు తీసుకొచ్చింది. అంతకుముందు అనేక దశాబ్దాల నుంచి పోరాటం చేసి కార్మిక సంఘాలు, కార్మికులు వేలాది మంది ప్రాణ త్యాగం చేసి 8 గంటల పని విధానాన్ని ఏదైతే సాధించుకున్నదో ఆ 10 గంటలు అనేటటువంటిది ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, బీజేపీకి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి విధానాలను తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం గత మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన నుంచే గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావడం. 38 చట్టాలు లేబర్ కోడ్లు 4 కోడ్లుగా మార్చి గతంలో సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. అందులో భాగంగానే 9 తారీఖు నాడు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాయి కార్మిక సంఘాలు. అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, స్వచ్ఛంద సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. ఈ కార్మిక చట్టాల్లో కనుక మార్పు వస్తే బహుళజాతి సంస్థలకు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా ఉండవు, కార్పొరేట్ శక్తులకు మొత్తం కూడా దారాదత్తం చేసినట్టయితుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోబడతాయి. యాజమాన్యాలతోటి నెగోషియేషన్ చేసి వేతనాలు పెంచుకునేటటువంటిది ఏదైతే ఉందో ఆ హక్కులన్నీ కూడా కలరాయబడతాయి. అదేవిధంగా యూనియన్ ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కు కూడా పోతుంది. యూనియనే పెట్టుకునేటటువంటి హక్కు లేనప్పుడు కార్మికుడు ఏ రకంగా చర్చించుకుంటాడు? జీతభత్యాల విషయంలో కానీ, బేరసారాలు ఆడే విషయంలో కానీ అన్ని హక్కులన్నీ కూడా కోల్పోయబడేటటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం అట్లాంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే 4 కోడ్స్ కింద 39 చట్టాలన్నింటినీ కూడా 4 కోడ్ల కిందగా తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగానే బీజేపీ తీసుకొస్తున్నటువంటి విధానాల్లో పరంపరగానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకురావడం చాలా దారుణం. ఈరోజు కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకే పద్ధతుల్లో ప్రయాణం చేస్తున్నాయనే దానికి ఇది నిదర్శనం అని చెప్పేసి భావిస్తున్నాం. ఈ పని గంటలు పెంచడం వల్ల కార్మికుల మీద, రకరకాల వ్యాపార సముదాయాల్లో పనిచేసే ఎవరైతే వేతన జీవులు ఉంటారో వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? చాలా ఎఫెక్ట్ అవుతుంది. 10 గంటలకు ఉండదు, ఇదిగా 12 గంటలు 14 గంటలు చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు అఫీషియల్గా 10 గంటలు తీసుకురావడం జరిగింది. 10 గంటల పని వలన ప్రతి కార్మికునికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే, ఆ చట్టంలో ఒకటి ఉంది, వారంలో 48 గంటలు లేదా డైలీ 10 గంటలు అని చెప్పేసి. వారంలో 48 గంటలు ఎట్లయితుంది? 5 రోజులు చేస్తే ఎన్ని గంటలు అవుతుంది? 50 గంటలు అవుతుంది. 50 గంటలకు 2 గంటలు ఓటీ కట్టిస్తాడా మేనేజ్మెంట్? ఓటీ అడిగిన కార్మికుని తీసేస్తాడు. కాబట్టి శ్రమ దోపిడీ చేయబడుతుంది, కార్మికులు అభద్రతా భావంతో పనిచేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే 8 గంటల విధానం ఏదైతుందో 8 గంటలు ఎందుకు ఒక శాస్త్రీయబద్ధంగా పెట్టినటువంటిది ఉంది. 8 గంటలు డ్యూటీ చేసుకొని మిగతా ఇంకొక 8 గంటలు పిల్లలతోటి, దానికి ఇంకా 8 గంటలు రెస్టు, ఇంకా 8 గంటలు కుటుంబం కోసము, ప్రయాణం కోసము, ట్రాన్స్పోర్ట్ తదితర దానికోసం సైంటిఫిక్గా పెట్టినటువంటిది. 10 గంటలు ఇక్కడే పెడితే ఇంకొక 2 గంటలు 3 గంటలు ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఏ రకంగా కార్మికునికి విశ్రాంతి ఉంటుంది, అనారోగ్యానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, రకరకాల ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. బీఆర్టీయూగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు 9 తారీఖు నాడు ఈ విధానాలకు, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మా సూటి ప్రశ్న ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులకు, అనుబంధ సంఘాలకు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దీని మీద మీ వైఖరి ఏంటి? 10 గంటలు 12 గంటలు చేసుకుంటూ పోతే కార్మికులకు ఏ రకంగా కార్మిక హక్కులు ఉంటాయి చెప్పండి.
ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు. మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో బీజేపీ కన్నా ముందే అనేక రాష్ట్రాలలో ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు కొన్ని ప్రభుత్వాలు. కానీ మన రాష్ట్రంలో మీరు బీజేపీకి వ్యతిరేకం అనేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెంటనే మొన్ననే కార్మిక శాఖ మంత్రి చేశారు. వారం 10 రోజుల్లో ఈ రకమైనటువంటి రిజల్ట్ తీసుకొచ్చారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటే. కాబట్టి కార్మిక సోదరులారా, కార్మికులారా, ఉద్యోగులారా ఆలోచించండి. ఈ కార్మిక ప్రభుత్వం కాదు, కార్మిక శ్రేయస్సు కోరుకునేటటువంటి ప్రభుత్వాలు కావు. బీజేపీ కాంగ్రెస్ను ఎండగట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. 9 తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి పిలిపిస్తున్నాం. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పని గంటలు పెంచుతూ, అంటే 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ ఏదైతే నిర్ణయం తీసుకుందో, ఉత్తర్వులు జారీ చేస్తుందో, అది కార్మికుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వారి ఆరోగ్యం, వారి కుటుంబంతో ఎలాంటి సమయం గడిపే అవకాశం లేకుండా ఈ పని గంటలు పెంచడాన్ని ఏదైతే పెట్టుబడిదారులు, వ్యాపారులకే అవకాశంగా ఉంటుంది, వాళ్ళకే లాభదాయకం. కార్మికులుగా, వేతన జీవులుగా వాళ్ళపైన భారీ ఒత్తిడి పడుతుందని చెప్పేసి ఈ కార్మిక సంఘాల నాయకులు అయితే చెప్తున్నారు. మనతో పాటు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య గారు ఉన్నారు. వీరయ్య గారితో మాట్లాడదాం. సార్, ఈ 10 గంటల పని సమయాన్ని పెంచడాన్ని మీరు ఎట్లా చూస్తారు? 8 గంటల పని కోసం వందల మంది, వేలాది మంది పోరాటం చేసి 8 గంటల పని దినాన్ని సాధించుకున్నారు. దాన్ని ఇప్పుడు 10 గంటలకు పెంచుతూ అటు మోడీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మీరు ఏమంటారు? కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసిందే ఇందుకోసం. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభాల కోసం కార్మికుల చేత బానిస చాకిరీ చేయించుకోవడానికి ఇప్పటి వరకు ఉన్న కార్మిక చట్టాలు అడ్డంగా ఉన్నాయి, ఆటంకంగా ఉన్నాయి. అందుకని వాటిని రద్దు చేసి కోరలు పీకేసి లేబర్ కోడ్స్ అని చెప్పి ఒక 4 రంగంలోకి తెచ్చింది. ఇది కార్మికుల హక్కులను కాలరాయటమే. 200 సంవత్సరాలు కార్మికులు కొట్లాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాచారు. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే బీజేపీనా కాంగ్రెస్ అనే తేడా లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీనా, జనసేన అనే తేడా లేదు. వీళ్ళందరికందరూ కూడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు, వ్యాపారస్తుల ప్రయోజనాలనే చూస్తున్నారు తప్ప కార్మికుల జీవితాల గురించి పట్టించుకోవట్లేరు. 8 గంటల పని దినాన్ని ఇప్పుడు 10 గంటల వరకు పని చేయించుకోవచ్చు, 12 గంటల దాకా కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇందులోనే ఉంది. అంటే ఇక కుటుంబంతో, పిల్లలతో గడిపేటువంటి అవకాశం ఉండదు. ఆ తల్లిదండ్రులకు విశ్రాంతి అవకాశం ఉండదు. ఇక కట్టుబానిసలుగా పనిచేయడం తప్ప మరొకట్లేదు. ఆధునిక సమాజంలో కూడా కట్టుబానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి. న్యాయంగా అయితే పని గంటలు ఇంకా తగ్గాలి. ఎందుకు? ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం 8 గంటల పనిదినం కోసం పోరాటం జరిగి విజయం సాధించారు కార్మికులు. ఆనాటికున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చుకుంటే ఆవిరి యంత్రాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఆధునీకరణ జరిగింది. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి కొన్ని 100 రెట్లు పెరిగింది. ఆ 100 రెట్లు ఉత్పత్తి పెరిగిన లాభాలన్నీ పెట్టుబడిదారులే దండుకుంటున్నారు. మరి అందులో కార్మికులకు కూడా బెనిఫిట్స్ ఉండాలి కదా. నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బెనిఫిట్స్ అనుభవించే హక్కు కార్మికులకు కూడా ఉంది కదా. అందుకే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా 6 గంటల పని దినం ఉండాలి అని చెప్తా ఉంది. ఇప్పుడు 6 గంటల పని దినం చేయాల్సింది పోయి ఏకంగా 10 గంటలు, 12 గంటలు. ఇది దారుణం. పైగా రేపు 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయబోతున్న సమయంలో ఇలాంటి జీవోలు ఇవ్వడం అని అంటే ఏం చేస్తారో చేసుకోండి, మేము చేసేది చేస్తామనేటువంటి బరి తెగించి పోయేటువంటి పద్ధతిది. కార్మికులు దీన్ని ప్రతిఘటించక తప్పదు, ప్రతిఘటించి తీరుతారు. ఈ పని గంటలు పెంచడం వల్ల కార్మికుల మీద, ఏదైతే వేతనం మీద ఆధారపడి రకరకాల సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ కుటుంబ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇప్పుడు 10 గంటల పని 12 గంటల దాకా కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి అన్న తర్వాత ఎవరు 12 గంటలు తీసుకుంటారు తప్ప ఇక 10 గంటల దగ్గర కూడా ఆగరు. ఇప్పుడు జరిగేది ఏంటి? పనికి పోవడానికి ఇంట్లో నుంచి 2 గంటల ముందు బయలుదేరాలి, మళ్ళీ ఇంటికి 2 గంటలు ఆలస్యంగా ఇంటికి చేరుకుంటారు. అంటే డేలో మొత్తం 16 గంటలు పోయిన తర్వాత ఇక నిద్రపోయే సమయమే తప్ప ఇంట్లో నుంచి పనికి బయలుదేరేటప్పుడు పిల్లలు నిద్రపోయి ఉంటారు, మళ్ళీ ఇంటికి పోయేటప్పటికే పిల్లలు నిద్రపోయి ఉంటారు. అంటే ఇక కుటుంబ జీవితం లేదు, భార్యాభర్తలు కూడా సుఖంగా జీవించేటువంటి అవకాశం తక్కువ, విశ్రాంతి లేదు, విరామం లేదు, ఇతరత్ర యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాలకు అవకాశం ఉండదు, ఆరోగ్యాలు దెబ్బతింటాయి, డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ సలహాలు పాటించే అవకాశం ఉండదు.
అంటే కుటుంబ జీవితం దెబ్బతింటుంది, అది సాంఘిక సామాజిక పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తుంది, పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది, తల్లిదండ్రుల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఇన్ని రకాల దుష్ప్రభావాలకు బలవుతూ బానిసల్లాగా పెట్టుబడిదారుల కోసం పనిచేయమని మోడీ ప్రభుత్వం చెప్తోంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది, అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తోంది. దీన్ని ఎట్లా అంగీకరిస్తారు కార్మికులు? అదనంగా పని గంటలు పనిచేస్తే దాన్ని ఓటీ కింద కట్టిస్తాం, దానికి అదనపు పనికి అదనపు డబ్బులు కట్టిస్తామని చెప్తున్నారు కదా. మీరు చూడండి, ఇప్పటికే హైదరాబాదు చుట్టూ ఉన్న పరిశ్రమల్లో చూడండి 12 గంటల పనిదినం రంగంలోకి వచ్చింది. చట్టం మారకముందే, ప్రభుత్వం నుంచి ఏ ఆదేశం లేకుండానే అనధికారికంగా 12 గంటల పని విధానం వచ్చేసింది. కాంట్రాక్టీకరణ వచ్చేసింది. వలస కార్మికులతో చాకరీ చేయించుకుంటున్నారు. ఎవరిస్తున్నారండి ఓటీ? మినిమం వేజే ఇవ్వట్లేరు, కనీస వేతనమే ఇవ్వట్లేరు. ఇంకా ఓవర్ టైం ఇస్తున్న వాళ్ళు ఎవరు? ఓవర్ టైం లేదు, మినిమం వేజ్ లేదు. ఇది కాగితాల మీద చెప్పడానికి తప్ప ఆచరణలో ఇవేవి అమలు జరగవు. ఇప్పటికే 12 గంటల పనిదినం వస్తుంటే చట్టం ఇట్లా ఉంది, నువ్వు ఎందుకు 12 గంటల పనిదినం పెట్టావని ఏ కార్మిక శాఖ అడగట్లేదు, ఏ ఫ్యాక్టరీ శాఖ అడగట్లేదు, ఏ ఇన్స్పెక్టరు అడగట్లేడు. ఇక జీవోనే 10 గంటలు 12 గంటలు పని చేయించుకోండి అని వచ్చిన తర్వాత ఇంకెవరు పట్టించుకుంటారు? ఉన్నతాధికారులు, పాలకులు, యాజమాన్యాలు కుమ్మక్కై చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. ఇది కార్మికులు ఐక్యంగా తిప్పికొట్టడం తప్ప దీనికి ఇంకో మార్గమే లేదు. అంటే ఏదైతే అప్పుడు వామపక్షాలు ఎర్ర జెండా పని గంటల కోసం చేసిన పోరాటం ఏదైతుందో మళ్ళీ అలాంటి పోరాటాన్ని నిర్మించబోతున్నారా? కార్మిక సంఘాల తరపున, సిఐటియు తరపున మళ్ళీ కార్మికులను ఎట్లా మీరు చైతన్యపరచబోతా ఉన్నారు? ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ఒకప్పుడు 8 గంటల పనిదినం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. కార్మికులు త్యాగాలు చేశారు. ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు వచ్చినాయి. ఇప్పుడు 6 గంటల పనిదినం కోసం కొట్లాడాల్సిన సమయం. అలాంటి సమయంలో 8ని కాస్త 10, 12 గంటలు చేస్తున్నారు. కాబట్టి ఈ పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా దేశవ్యాపితంగా ఉద్యమం ఉధృతం అవుతుంది. పాలకుల మెడలు వంచేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఒకవైపు యూరోపియన్ దేశాలు 6 గంటల పని విధానాన్ని అమలు చేయాలి, ఉత్పత్తి పెంచాలి, ఉపాధి పెంచాలి అనే దిశగా ఆలోచిస్తూ ఉంటే భారతదేశంలో పని గంటలు పెంచుతూ ఉపాధిని అంటే తక్కువ మందికి ఇచ్చేలాగా చేస్తున్న నిర్ణయాలని ఎట్లా తీసుకుంటారు మీరు? ఎట్లా? ఐరోపా దేశాలు, ఆసియా దేశాలనే తేడా ఏం లేదండి. పెట్టుబడిదారులే ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్న ప్రతి చోట ఈ పద్ధతే వస్తోంది. ఇప్పుడు ఈ అణచివేతే వస్తోంది. ఈ బానిస చాకరీ చేయించుకుంటున్నారు. మనకు ఎర్రజెండా పాలనలో ఉన్న దేశాల్లో మాత్రమే 8 గంటల పని దినం పక్కా అమలు జరుగుతోంది. కార్మికుల శ్రేయస్సు, కుటుంబం, వాళ్ళ కష్టసుఖాలన్నీ కూడా ప్రభుత్వం గ్యారంటీ చేస్తోంది. కనీస వేతనాలే కాదు, వాళ్ళు గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన వేతనాలు ఇస్తున్నారు. అది కేవలం ఎర్రజెండా రాజ్యాల్లోనే జరుగుతుంది. ఎక్కడెక్కడ ప్రభుత్వాలను పెట్టుబడిదారులు కంట్రోల్ చేస్తున్నారో అక్కడల్లా ఈ పద్ధతుల్లోనే బానిస చాకరీ చేయించేందుకు ఒత్తిడి చేస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతాను? నిరసన కార్యక్రమాల, ధర్నాల, సమ్మెన, హర్తాల, రైలు రూకోల ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని మళ్ళీ మీరు అందరూ కూడా 8 గంటల పని విధానాన్ని, 6 గంటల పని విధానాన్ని కంటిన్యూ చేసేందుకు సాధించుకోవడం కోసం ఏం చేయబోతున్నాం? ఇప్పుడు జూలై 9వ తేదీన దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు ఒక వేదిక మీదకి వచ్చి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ సమ్మెకు ముందే వీళ్ళు ఈ రూపంలో ఆదేశాలు జారీ చేయడం అంటే ఒక సవాల్ విసురుతున్నారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి సవాల్ విసురుతున్నారు. ఎర్రజెండాకు కూడా సవాల్ విసురుతున్నారు. ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పడమే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి జూలై 9 సమ్మె పకడ్బందీగా, పర్ఫెక్ట్గా, సంపూర్ణంగా జయప్రదం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ సమ్మె తర్వాత కూడా ప్రభుత్వాలు దిగి రాకపోతే ఆ తర్వాత ఉద్యమాన్ని మరింత సమరశీలమైన ఉద్యమంగా మార్చాల్సి వస్తుంది. పికెటింగ్ల వైపు కూడా పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇట్లానే మొండిగా ఉంటే కార్మికులు ఏమీ కళ్ళు మూసుకొని కూర్చోరు, వీధుల్లోకి వస్తారు, తిరగబడతారు అనేది మాత్రం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. పని గంటలు పెంచడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పద్మక్క ఉన్నారు, పద్మక్క మాట్లాడదాం. ఈ పని గంటలు పెంచడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎన్నో రైతు ఉద్యమాలు నిర్మించారు, కార్మిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అంటే కార్మికుల హక్కులను కాలరాయడమే అంటారా, ఎట్లా అంటారు మీరు? ఇది అనేక వందల సంవత్సరాలు పోరాటి సాధించుకున్నటువంటి హక్కు 8 గంటల పని దినం. మరి ఈ రోజున 10 గంటల పని దినం పెంచాలి. అట్లాగే శ్రామికుల యొక్క శ్రమను ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు దోపిడీ చేసుకోవటానికి వ్యాపారవేత్తలకి, కార్పొరేట్ కంపెనీలకు,
అవకాశం కల్పించటానికి కేంద్ర పాలకులు తీసుకున్నటువంటి దుర్మార్గమైన చర్య ఇది. దీనిని వ్యతిరేకించాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు అనుకూలంగా కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్ళతో ఎలాంటి సంప్రదింపులు కూడా చేయకుండా పని దినం అంటే 10 గంటల పని దినం తీసుకురావటము, దాన్ని అమలు చేయటానికి పూనుకోవటము అంటే ఇది చాలా విచారించదగినటువంటి విషయము. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని, ఉపసంహరించుకోమని, కార్మికులు రేపు జూలై 9వ తారీఖున దేశవ్యాపితంగా ఒకవైపున రైతులు సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో, అట్లాగే వ్యవసాయ కార్మికులు, నిరుపేద ప్రజలు కార్మికులు ఇచ్చినటువంటి పిలుపులో భాగస్వాములవుతూ కోట్లాది మంది కార్మికులు రేపు జూలై 9న రోడ్ల మీదకి వచ్చి 4 లేబర్ కోడ్లను రద్దు చేయండి, మాకు ఖచ్చితంగా కనీస వేతనం 26,000 ఉండాలి, ఎట్టి పరిస్థితులలో కూడా పని గంటలు పెంచటానికి వీల్లేదు అనే పద్ధతులలో సార్వత్రిక సమ్మె నిర్వహించటానికి పూనుకున్నటువంటి ఈ పూర్వరంగంలో మన రాష్ట్ర పాలకులు ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని కోట్లాది మంది ఉద్యోగస్తులను కార్మికులను నిరుత్సాహపరచటం అనేది నిరుత్సాహపరుస్తున్నారు అనొచ్చా, లేక సవాల్ చేస్తున్నారు అనొచ్చా? ఒక రకంగా ILO లాంటి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థ కూడా 8 గంటల పని దినాన్ని ఖచ్చితంగా కొనసాగించాలి దేశాలలోని చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ఖచ్చితంగా హక్కులను కాలరాయటమే, వాళ్ళ యొక్క శ్రమ దోపిడీకి పూర్తిగా ఎర్ర తివాచీలు పరచటమే. వ్యాపారస్తులు, కార్పొరేట్ కంపెనీలు కోరుతున్నాయి అంటే కోరుతాయి పని గంటలు పెంచమని, కానీ అసలు మన రాజ్యాంగ పరంగా కార్మికులకు ఉన్నటువంటి హక్కులేమిటి, వాటిని ఎట్లా అమలు చేయాలి అన్న ఆలోచన చేయాలి తప్ప దానికి వ్యతిరేకంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా తీసుకొచ్చి కేంద్ర పాలకులు అమలు చేయటానికి పూనుకుంటూ ఉంటే దేశవ్యాపితంగా జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనలు, వచ్చిన వ్యతిరేకత ఒక ప్రభంజనంలాగా బీజేపీ రూలింగ్లో ఉన్న ప్రభుత్వాలు కూడా 10 గంటల పని దినాలు అమలు చేయాలి అనే నిర్ణయం చేయటానికి సాహసించటం లేదు. రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో నిర్ణయానికి వచ్చి కూడా వెనక్కి తీసుకున్నారు. గతంలో కేసీఆర్ కూడా 10 గంటల పని విధానం తీసుకురాబోయి కూడా అమలు చేయలేకపోయాడు. మరి ఇటువంటి పరిస్థితులు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం అసలు కార్మికులంతా నిలబడి, రైతులంతా సపోర్ట్ చేసి, కాంగ్రెస్ పాలకులు ఈ రాష్ట్రంలో గెలవాలి, వాళ్ళు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం భావ్యం కాదని, దీన్ని వెనువెంటనే వెనక్కి తీసుకోవాలి అని నేను కోరుతా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. అట్లాగే కేంద్ర పాలకుల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు జూలై 9 సార్వత్రిక సమ్మెనే కాదు, అవసరమైతే ఈ దేశంలో బీజేపీ RSS కూటమి రూలింగ్ని ఖచ్చితంగా స్తంభింప చేయటానికి కూడా ఉద్యమాలను, పోరాటాలను ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంటే ఇప్పటికీ 8 గంటల పని దినం అమల్లో ఉన్నప్పుడే ఒక మహిళ ఉద్యోగం చేసుకోవాలన్నా లేదంటే పని చేసుకోవాలన్నా గంట ముందే ఇంట్లోంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. పని ముగిసిన తర్వాత 1.5-2 గంటలు ట్రాఫిక్ ఇంటికి చేరాలంటే పొద్దున 10 గంటలకు ఇంట్లోంచి బయటకు ఉద్యోగంలోకి వెళ్ళాలంటే 9 గంటలకు 8:30కి ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రాత్రి 8-9 అవుతుంది. ఈ పని ఒత్తిడి, దాంతోపాటు ఇంటి పని ఒత్తిడి, దానివల్ల ఎంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మహిళా ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ పని వేళలో కావచ్చు, 12 గంటలు 10 గంటలు చేయడం వల్ల వారి మీద ఇంకా ఎంత ఒత్తిడి పెరిగే అవకాశం. అందుకే అండి ఇప్పుడు మహిళల మీద 2 రకాల 3 రకాల బరువులు, బాధ్యతలు పెరిగి వాళ్ళ అనారోగ్యాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడే కొనసాగుతూ ఉన్నాయి. ఈ 10 గంటల పని దినము అంటే ఇంకా పెద్ద బండరాయి నెత్తి మీద పెట్టడమే.
మోస్తే మొయ్యండి, చస్తే చావండి అని చెప్పటమే ఇది. అంతకు మించి మరేమీ లేదు. మహిళా ఉద్యోగులకు సంబంధించి నిజంగా ఈ రోజున వాళ్ళు పెద్ద పెద్ద ట్రాఫిక్లలో గంటల తరబడి నిలబడి ప్రయాణాలు చేయాల్సి రావటం, వేతనమేమో తక్కువ తీసుకోవటం, ఒక రకంగా మానసికంగా అనుక్షణం కృంగిపోతున్నటువంటి మహిళా లోకానికి కూడా ఈ 10 గంటల పని దినం అనేది ఒక గొడ్డలి పెట్టు. ఇది ఖచ్చితంగా అంగీకరించటానికి వీల్లేదు. అందుకోసమే మహిళా ఉద్యోగస్తులు, అట్లాగే కార్మికులు అందరూ, అట్లాగే రైతాంగం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమించటానికి సిద్ధం కావాలని కూడా కోరుతా ఉన్నాను. అంటే కనీస వేతనాన్ని అమలు చేయడం పట్ల దృష్టి పెట్టకుండా, దానిపైన చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వం పని గంటలు పెంచుకునేందుకు ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యాపార సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు పర్మిషన్ ఇచ్చింది. అంటే దాన్ని ఎట్లా అంటారు? కార్పొరేట్ కంపెనీల చేతులలో, వారి గుత్తాధిపత్యంలో ఆర్థిక వ్యవస్థను తీసుకువెళ్ళి పెట్టటము కేంద్ర పాలకులు కొనసాగిస్తున్నటువంటి విధానాలలో భాగం. ఆర్థిక వ్యవస్థ అంతా వారి గుప్పెట్లలో ఉంటే వారి దయాదాక్షిణ్యాల మీద వారికి అనుకూలమైనటువంటి విధానాలను రూపొందించి అమలు చేయటానికి పూనుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగమే ఈ 10 గంటల పని దినం తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావటం కూడా. అంటే ఆర్థిక వ్యవస్థ అంతా వాళ్ళ చేతులలో ఉన్న తర్వాత రాజకీయ అధికారం వాళ్ళ చెప్పు చేతులలో కొనసాగుద్ది రేపు కేంద్రంలో, రాష్ట్రంలో. అందుకు దారి తీస్తున్న ఈ పరిస్థితులు, ఈ పరిణామాలు. అందుకోసమే ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీల, బడా వ్యాపారస్తుల, వారి గుత్తాధిపత్యంలో నిర్ణయాలు చేయటము అన్నది ప్రజాస్వామిక రాష్ట్రంలో, దేశంలో చాలా దారుణమైనది. ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే, కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాయటమే. దీన్ని సహించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్తో, అంటే వ్యాపారం చేసుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి, వీలు ఉండాలనే ఆ నెపంతో పని గంటలు పెంచి ఇటు వేతన జీవుల మీద, కార్మికుల మీద, శ్రామికుల మీద ఈ వేతనం పెంచడం, పని ఒత్తిడి పెంచడం, 10 గంటలు 12 గంటలు పనిచేసే ఈ విధానాన్ని తీసుకురావడం వల్ల చాలా రకమైన సమస్యలు వస్తాయి, చాలా రకమైన ఉద్యమాలు వస్తాయని చెప్పేసి కార్మిక సంఘాల నేతలు అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.